ప్రజెంట్ డేస్ లో పేరెంట్స్ పిల్లలు ఒకే టైంలో నిద్రపోవటం లేవటం అనేది జరిగే పని కాదండి. హలో, గుడ్ మార్నింగ్ నానా. గుడ్ నైట్ అమ్మా. బెడ్రూమ్లు వేరుగుంటేనే దిక్కులేదు, ఇంకా దేశాల దూరం ఉంటే అడ్డే ఉంది. అగరొత్తుల ప్లేస్ లో సిగరెట్, నీర్ బాటిల్స్ బదులు బీర్ బాటిల్స్. ఫ్రీడమ్ అంటే పడి చచ్చిపోయి పిల్లలు పేరెంట్స్ తో పగలకి రాత్రికి ఉన్నంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. పేరెంట్స్ ఇండియాలో ఉంటే ఫ్రీడమ్ కోసం ఫారెన్ వెళ్ళాలి, మరి పేరెంట్స్ ఫారెన్ లో ఉంటే ఏమండి కాఫీ? అమ్మా ఐ మిస్సింగ్ అమ్మమ్మ. నాకు అమ్మమ్మని చూడాలని ఉంది. అమ్మమ్మ లాస్ట్ ఇయర్ చనిపోయింది కదరా. అంటే ఐ మీన్ నానమ్మ. నీ నానమ్మ నా చిన్నప్పుడే చనిపోయిందిరా. ఫర్ గాడ్ సేక్ ఇండియాలో ఎవరు బతుకున్నారు చెప్తారా? ఫారిన్ వచ్చేయకుండా ఇండియాలోనే ఉండిపోయిన మన బంధువు అంటే ఒక భారతమాతనే ఉందిరా. ఓ ఐ మిస్ భారత్ మాత. ఐ లవ్ ఇండియా. ఐ వాంట్ టు లివ్ ఇన్ ఇండియా. ఫినిష్. ఈ దేశభక్తి సెంటిమెంట్ తో ఇద్దరు పడిపోయారు, రెండు కారణాలతో. ఒకటి నిజం అనుకొని, రెండు నిజం తెలియక. నాకు నిజంగానే దేశభక్తి ఉంది, బట్ మోర్ దెన్ దట్ ఐ లవ్ మై ఇండిపెండెన్స్, ఇండివిజువాలిటీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్. అరే ఇది చూడరా, అదిరిపోయింది. బై బర్త్ ముదుర్స్ గా పుట్టినోళ్ళు మదర్స్ మాటే వినరు, ఇంకా అదర్స్ మాట వింటారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు బతకడం క్రైమ్ కాదు కదా. ఇలాంటి థీరీలు మినిట్ కు 30 చెప్తాడు, కానీ ప్రాక్టికల్స్ వచ్చేసరికి అందరూ ఈడు మాట వినాల్సిందే. కార్తీక్ చూడు, డాడీ నీ కోసం ఏం తీసుకొచ్చారు. ఛీ! ఏమైంది వీడికి? కార్ అంటే ఇది. నేను తెచ్చింది కూడా అదే కదరా. నువ్వు ఎల్లో కలర్ తీసుకొచ్చావా? ఏయ్, కలర్ లో ఏముందిరా వెదవా. మరి నువ్వెందుకు జుట్టుకు కలర్ వేసుకుంటున్నావు? దెబ్బకి ఎదవెవడో చాలా క్లియర్ గా అర్థమైపోయింది వాళ్ళ ఫాదర్ కి. ఇంకా ఆయన తట్టుకోవడం ఆయన వల్ల కాదని అర్థమైంది. ఒక ఏజ్ వచ్చాక వాడిని ఇండియాకి పార్సల్ చేసాడు. ఆ విధంగా కార్తిక్ కి ఫైట్ చేయకుండానే ఫ్రీడమ్ వచ్చేసింది. కార్తీక్ పక్కనే కూర్చో ప్లీజ్. ఏంటి పక్కనే కూర్చోవాలా? నువ్వు దొబ్బుతున్నావని ఇక్కడ దాకా వచ్చాను. మూసుకునే బ్లూటూత్ లో నేను చెప్పినట్టు చేయి. నేను బయట దమ్మేస్తుంటా. కార్తీక్ కార్తీక్ ప్లీజ్ కూర్చో. ప్లీజ్. కూర్చోబే. వచ్చేసింది. అబ్బో మిస్ అంబర్పేట. ఇప్పుడు ఏం చేయమంటావు? చెయ్యుపురా, అది కూడా చెప్పాలా? ఓకే. ఎలా ఊపాను? చాలా బాగా ఒప్పుతున్నావు. అసలు ఇంత బాగా ఎలా ఒప్పుతున్నావు? థ్యాంక్స్ అనియా. ధోని. హాయ్. ఏంటి సడన్ గా కాఫీకి పిలిచావు? ఎనీథింగ్ స్పెషల్? ఏమో ఇంకా మెనూ చూడలేదు. చూసి చాలా రోజులేదని చెప్పరా? అదే చూసి చాలా రోజులైందని. కమ్ ప్లీజ్ బి సీటెడ్. Oh. కమ్ 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 కమ్. హౌ నైస్ ఆఫ్ యు. ఆమె డ్రెస్ బాగుందనరా. ఆ అమ్మాయి డ్రెస్ చాలా బాగుంది కదా. యా. ఒక అమ్మాయి ముందు ఇంకో అమ్మాయి డ్రెస్ బాగుందంటావా? పెద్ద క్రైమ్ రా అది. ఐఎమ్ సారీ. అంటే ఆ అమ్మాయి డ్రెస్ కాదు, ఆ అమ్మాయి డ్రెస్ లేకుండా ఇంకా బాగుండేది. ఐ మీన్ అమ్మాయి బాగాలేదు, అమ్మాయి డ్రెస్ బాగాలేదు. ఇంతకు అసలు ఏం బాగుంది? ఏం బాగాలేదు. నాకు అసలు అమ్మాయిలంటేనే పడదు. హాయ్ క్యూటీ. నాకు అమ్మాయిలంటే సెట్ సిరాక్ బాబా. సౌండ్ రే నేను అలాంటి కాదురా బాబు. ఆహా, నువ్వు నాలాంటి దానివే నాకు అర్థమైపోయిందిలే. ఇట్స్ సో ఎగ్జైటింగ్ టు క్రాస్ ఎ బాయ్ లైక్ యూ. ఐ మీన్ కమ్ అక్రాస్ ఎ బాయ్ లైక్ యూ. ఏదో ఒకటి చేయరా బాబు. ఓకే ఓకే. ఇంతమందిలోనా? నువ్వు నేను అంటే మెచ్యూర్ అయ్యాం. ఈ పాడు సమాజం ఇంకంత మెచ్యూర్ అయిందో లేదు. అందుకే ఆ రెస్ట్ రూమ్కి వెళ్ళి ఫుల్గా రెస్ట్ తీసుకున్నావు. వస్తావా? నా మాట విని. యు సీ మై డ్రెస్ 50-50, నాట్ ఓన్లీ వన్ కలర్. వాట్ షీ ఇస్ డూయింగ్? ఎందుకలా కొట్టుకుంటుంది? అబ్బా, నీ టచ్ ఇస్ సూపర్. What's wrong with you? Hey you! One sec.
చేయాల్సి వచ్చింది. షిట్. హృదయం కరిగించి వెళ్ళకే నా మరో హృదయం అది నిన్ను బదలగా నిన్నిలా ఏకాంతంగా కలుసుకోవాలనే అలా చేశాను రాజా. ఒంటరిగా దొరికితే విడిచిపెట్టదే ఈ పాడు సమాజం. నో, నాకన్నా అందుకత్తా అది చెప్పవే. చిచి, నీ హార్ట్ మీద నల్లమల్ల ఫారెస్ట్ ఉంది. అదే రాజకైతే గోల్ఫ్ కోట్లా స్మూత్ గా ఉంది. నాకు రాజా ఆయన ఇచ్చాడు. నాకు నువ్వే చేయొచ్చు. నో, నీలో ఆయిల్ లేవు. నాకు రాజే కావాలి. ప్లీజ్ రాజా, నీ సగమగతనంతో నా సెగను చల్లార్చు. డిసప్పాయింట్స్. నో, నువ్వు నా మనోభావాలు దెబ్బతీస్తున్నావు. నన్ను విడిచిపెట్టు. అరే మతగా నీకు బాగా అట్రాక్ట్ అయిపోయాడు రా. నా చామ్ సరిపోవట్లేదు. క్యాన్ యూ హ్యాండిల్ ద హీట్? ప్లీజ్ లీవ్ మీ. నా గోల్ఫ్ కోట్. అమ్మో, ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ నా వల్ల కాదు. ఏంటి? ఏం లేదు, ఇక్కడంతా బాగాలేదు. మనం ఎక్కడికి వెళ్దాం. పద 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 పద. రాజా, వెళ్ళిపోయావా? రే ఎక్కడ వెళ్ళిపోయావా? కూలే కదా, సేఫా? ఏ నల్లమల్ ఫారెస్ట్. ఏయ్ ఏయ్ నో నో నో. నేను కూడా ప్లీజ్ ఒకసారి. ఏ రాజా, ఏ రాజా. ఈ జన్మకి నా గురువు దైవం అన్నీ నా బాసే. రే మీరన్నా చెప్పండి రా, మనం డీల్ చేస్తే ఫెయిల్ అవ్వడం ఉంటుందా? గ్రేట్ బాస్. నేను ఒప్పుకోను. అలా ఎలా సక్సెస్ చేసేస్తారు? అంతా మీ ఇష్టమేనా? లవ్ అన్న తర్వాత ఫెయిల్ అవ్వాలి. ఫెయిల్ అవ్వకపోతే అది లవ్వే కాదు. కంగారు పడకండి రా, ఈ నా కజిన్ రమేష్ మందు పార్టీ ఇస్తుంటే లవ్ ఫెయిలియర్ అనుకుంటున్నాడు. ఎతవా అంటే ఇప్పుడు సక్సెస్ అని పార్టీ క్యాన్సిల్ చేసి నా మనోభావాన్ని దెబ్బతీస్తావా? క్యాన్సిల్ ఏంటి బే, ఇది లవ్ సక్సెస్ అయినందుకే పార్టీ. సక్సెస్ అయినందుకు పార్టీ కూడా చేసుకుంటారా? క్రేజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నా? నువ్వు కానీరా. సరే గాని ఇంతకీ ఆ అమ్మాయి నీకు ఐ లవ్ చెప్పిందా? తనకు ఫిల్మీ స్టైల్లో చెప్పడం ఇష్టం ఉండదురా. ఏదో స్టైల్లో చెప్పుంటది కదా, ఎలా చెప్పిందో చెప్పరా. ఎలాగలాగ చెప్పింది చెప్పాలి చెప్పాలి. చెప్పకపోతే పార్టీ క్యాన్సిల్. ఎప్పుడు మందాగద్దు, సీరియస్ గా చెప్తున్నా. డైరెక్ట్ గా అయితే చెప్పలేను, కానీ బాస్ షోలో చెప్తాను. అరే 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 సిగ్గే షై బాయ్ చెప్పేసావు. మొత్తం పెట్టుకుంది. రే ఎప్పుడు రా? నిన్న బాస్. అమ్మ నా డీకే బోస్గా దేవుడు దేవుడు అంటావు, ప్రసాదం లాంటి మ్యాటర్ దాచేస్తావా? రేయ్, దేవుడికి ముందు ప్రసాదం పెట్టి తర్వాత నాకు పెట్టాలి కదా. హలో, ఇది అందరికి పంచేది కాదు. మ్. మ్యాటర్ ఏంటంటే డార్లింగ్ మనోడిని నిజమా? వద్దురా వద్దురా వద్దురా, తను వస్తుంది. తను వెళ్ళిపోయిన తర్వాత మీ ఇష్టం. ఆ అమ్మాయి మందాగుతా. తను షాపింగ్ వస్తుందిరా. మాకు పరిచయం చేస్తావుగా. చచ్చా, పట్టపగలే మందాగే ఫ్రెండ్స్ ఉన్నారని తెలుస్తున్నా, ఇమేజ్ డ్యామేజ్ అవుతుందిరా. అదిగో తను వచ్చేసింది. రేయ్ పదండి చూద్దాం, పదండి. పోరా. సూపర్ ఉంది కదా. అవునరా. పిచ్చనా నీ కర్మ. అరే ఉండ్రా. వెళ్దామా గురు? మందైపోయిందా? కాదు, బంద్ అయిపోయింది.
బందా నీకిబ్బందా? హే అదేంటి బాసు, నువ్వు ఊరికే వాచ్ చూసుకుంటావని వెళ్ళాలేమో అనుకున్నా. ఫ్రెండ్ కోసం వెయిటింగ్. చెప్పవే, రమ్మను, పబ్బు మందే కుమ్మేసుకుందాం. జార్జ్ 1 లార్జ్. ఓకే సార్. నాకు యాక్సిడెంట్ అయింది. అర్జెంటుగా బ్లడ్ కావాలని అర్ధరాత్రి నీకు SMS వస్తే సమయానికి ఏ బండి దొరక్క అయ్యో, పోలీస్ పాట్రోలింగ్ వ్యాన్ దొబ్బేసి మరీ హాస్పిటల్కి వచ్చి బ్లడ్ ఇస్తే దానికోసం జైలుకి వెళ్ళా పర్లేదు భయ్యా. ఫైనల్ గా నువ్వు ఇచ్చిన బ్లడ్ తోనే నాకు ఎయిడ్స్ వచ్చిందని తెలిస్తే అంటే ఇప్పుడు నాకు ఏడ్చున్నట అందుకే తాగుతున్నా. భయ్యా, ఇప్పుడు నాకు ఏడ్చా. నాకు యాక్సిడెంట్ అయిందా? నువ్వు బ్లడ్ ఇచ్చావా? కొన్ని పరిస్థితులు ఎంత డెలికేట్ గా ఉంటాయో ఎగ్జాంపుల్ చెప్తున్నాను రా. అమ్మయ్యా, సరిగా అర్థం కాక కంగారు పడిపోయా. నీ ప్రాబ్లమే అదిరా. ఏది? ఏది సరిగ్గా అర్థం కాకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ, ఈ పార్టీ అంటే లవ్ సక్సెస్ అయినందుకు పార్టీ ఇవ్వడం తప్ప భయ్యా? మధు 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 అసలు నీది లవ్వే కాదురా. నేను నమ్మా. అందుకే నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఎందుకు? ప్రూఫ్ చూపించడానికి. ప్రూఫా? హాయ్ బాయ్స్, హ్యావింగ్ ఫన్. నీ నోట్లో మన్నట్ట ఏంట్రా లేటు? ట్రాఫిక్. మిడ్ నైట్ ట్రాఫిక్ అంటే నమ్మడానికి నీ పెళ్ళా నాబే? హాయ్, ఐమ్ పాండు. మళ్ళీ ఇంట్రడక్షన్ ఒకటి. టైం బొక్క కూర్చో, నేను చెప్తాను. నాకుండే బోకుల్లో ఈడొకడు ఈడొకడు. ఐ క్యాచ్ యువర్ పాయింట్. పాయింట్కి వద్దాం. చూడు, అరే నీ కాట్రే, చెప్పు ఈ అమ్మాయి ఎవరు? బంగారం అని పిలుస్తుంటాడు. ఇటు ఇటు చెప్పు, అడుగుతుంది నేను ఇక్కడ. నన్ను నా బంగారాన్ని కలిపిన ఎదవేవాడు. నేనే. బంగారంతో నా లవ్వు ఎంతకాలం నుండి నడుస్తుంది? ఐ థింక్ అప్రాక్సిమేట్లీ 1 month 3 days. స్పీడ్ స్పీడ్ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ ఫోటో ఆడికి చూపించు. చూపి ఆడికి. చూడు బెదర్, నేను నమ్మను. రేయ్, ఇంత పార్టీ ఇస్తున్నావు, అసలు నీకు ఐ లవ్ యూ చెప్పిందారా? చెప్పే ఉంటదో లేకపోతే పార్టీ ఎందుకు ఇస్తాడు? రేయ్, నా బంగారం ఆడికెందుకు ఐ లవ్ యూ చెప్తుందిరా? నీ బంగారం ఆడికి ఎందుకు ఐ లవ్ చెప్తుంది? మరేంట్రా సపోర్టింగ్ క్యారెక్టర్ చెప్తున్నావు? నీ బంగారం తెలియక మరేం తెలుసా నీకు? నాకేం తెలియదు. తెలియనప్పుడు ఏం చేయాలి? మూసుకొని ఇది తాగేయాలి. ఆ పనిలో ఉండు. మధు, ఇప్పుడు చెప్పు, ఐ లవ్ యూ చెప్పిందా? తనకాల ఐ లవ్ యూ చెప్పడం ఇష్టం లేదని చెప్పాను కదా. రే పోనీ ఏదో ఒక స్టైల్లో చెప్పాలి కదరా. చూడు, బంగారం పేరు మీద ఉన్న SMS అన్ని చూడు ఏ రేంజ్ లో ఉంటాయో. అదిరా లవ్ అంటే. నీళ్ళంతా నట్టున్నాడు. మరి నాకు ముద్దెందుకు పెట్టింది? ఏమండో ఇది విన్నారా? బొంగులోది ఎవడు చూశాడు? నీ ఫోన్ లో ఆయన వీడియోస్ ఉంటే చూపించా. ఏంటమ్మా వీడియో చూద్దామని చాలా ఇదైపోతున్నావేంటి? ఏమన్నా ప్రూఫ్స్ దొరుకుతాయేమోనని కోసి కీమా కొట్టేస్తాను. వద్దులే, రీసెంట్ గా మ్యారేజ్. అయినా మన మగదవల గురించి మనకు తెలియదేంట్రా? అమ్మాయి షేక్ హ్యాండ్ ఇస్తే ముద్దు పెట్టుకుందంటారు, అదే అమ్మాయి హ్యాండ్ ఇస్తే అన్ని అయిపోయి అంటారు. ఇదో సంత ఇదో సంత. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? నువ్వు అబద్ధం ఆడుతున్నావని నేను అనుకుంటే ఈ పార్టీకి నీ దవడ సైడ్ అయిపోయిందన్నా. నువ్వు అపార్థం చేసుకున్నావని నమ్మే ఈ ఎక్స్ప్లెనేషన్. పోనీ నేను ఐ లవ్ చెప్పినప్పుడు నన్ను కట్ చేస్తుండాలి కదా. రే, అమ్మాయిలు లవ్ ని కట్ చేయరా, టైం వచ్చినప్పుడు లవర్ ని కట్ చేస్తారు. సూపర్. దానమ్మా, ఇప్పుడే ఫోన్ చేస్తాను దానికి. రే వద్దు, నేను చేయలేక. బంగారాన్ని చూసానని తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయరా. చెప్పురా ఆడికి. ఓ పని చెయ్యి, వీడి పేరు బయటికి రాకుండా నీ ఇష్టం వచ్చాడు తిట్టే. ఆడు తిట్టేశాడు అనుకో, నీ లైన్ క్లియర్ అయిపోద్ది. మధు, ఎందుకే నా జీవితంతో ఆడుతున్నావు? ఏంటి నన్ను లవ్ చేస్తున్నట్టు ఎందుకు నటించావు? నటించడం ఏంటి? మరి నిజం లవ్వా? నీకు అర్థం కాలేదా? అర్థమైపోయింది, నాకు మొత్తం అర్థమైపోయింది. నువ్వు పచ్చి తిరుగుబోతువి. నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయే, ప్రూఫ్లు. తాగావా? తాగానే, నా ఇష్టం, తాగుతా వాగుతా. మోసై నన్ను మోసం చేసేసావే. నా ఫ్రెండ్ ఎందుకే మోసం చేసావు? నీ ఫ్రెండ్ ఎవరు? నా ఫ్రెండ్ కాదే, నీ ఫ్రెండే, నీలవరే. హెల్ప్ విత్ యు. కట్ చేసింది భయ్యా, కట్ చేసింది. ఓ మధు, ఓ మధు, నీ కాట్రే నీది కాదు. నీ కాట్రే నాడికి చేస్తే వాడు కాటేసుకుంటాడు. తాగం, తాగు. ఇట్స్ ఓకే, లెట్స్ ఎండ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఆ మధుగాన్ని. ఇదిగో, వాడి వల్ల పిచ్చి లేచింది నాకు. వాడి పేరెత్తకు. వాడు నిన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు బంగా.
శృతి, ఏదో నాలాంటి వాడి మాటలు విని నీలాంటి గొట్టంగాడి మాటలకే నన్ను అనుమానించాడంటే వద్దు నా కాడు. అది లవ్వా? అంటే వాడిని క్షమించే ఛాన్సే లేదు ఒక్కసారి ఆలోచించు ప్లీజ్. లేదు లేదు లేదు. వద్దు, నువ్వు ఆ మాట మీద ఉండు. నా లైన్ క్లియర్ అయిపోయింది. లేకపోతే నేను నిన్ను చూడడం ఏంటి, నువ్వనుకుని వేరే వాళ్ళతో టచ్ లోకి వెళ్ళడం ఏంటి, ఆ ఎదవ నిన్ను పడేయడానికి నేను సలహాలు ఇవ్వడం ఏంటి? కానీ బంగారం, ఈ మ్యాటర్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే నువ్వు వాడిని లవ్ చేయలేదు, వాడి ఐడియాస్ లవ్ చేసావు. ఐడియాస్ ఎవరివి? నావి. అంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు. ఏయ్, కన్ఫ్యూజ్ చేస్తున్నావు. బంగారం, కన్ఫ్యూజన్ ఏం లేదు. మన ఇద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదరు, మనకి లేదెదురు. నువ్వెప్పుడొచ్చావు బ్రదరు? అర్రే ఓకే, ఇదేంటిది? చాలీ సారీ చాలీ రొమాంటిక్ బాయ్ కనపడ్డు గానీ బాబా మంచోడే. ఆపరా నీ యాక్టింగ్. నా గర్ల్ ఫ్రెండ్ లైన్ వేస్తావా? అంటే బ్రదరు, యాక్చువల్ గా మ్యాటర్ ఏంటంటే నా గర్ల్ ఫ్రెండ్ కే నువ్వు లైన్ వేసావు. నువ్వు ఎప్పుడన్నా నాకు చూపించావా? నేను చూపించకుండానే నువ్వు చూసావు కదా. అప్పుడు నువ్వు లవ్ చేస్తున్న సంగతి నాకు తెలియదు కదా. ఓ, నాకు తెలుసా? తెలిస్తే నీకు హెల్ప్ చేస్తానా? ఆ? ఓకే, హెల్ప్ చేసావు, అయిపోయింది కదా. మళ్ళీ మధ్యలో దూరం ప్రపోజ్ చేస్తావేంటి? అంటే ఎటు విడిపోయారు కదా అని. విడిపోయావా? విడిపోయావారా మేము? విడగొట్టావరా మమ్మల్ని? చిత్తి, నువ్వు లవ్ గురువు కాదురా, లస్ట్ గురువి. బయటకెళ్ళి కొట్టుకుంటారా? కొట్టుకోవడం బయట ఎండగా ఉంది. బయట ఎండగా ఉందా? ఏసీ ఉందని లోపల ఉన్నావా? నెక్స్ట్ కొట్టేస్తావా నన్ను? ఇంకొక్క నిమిషం మీరిక్కడే ఉంటే అరే ఇదంతా నీ గురించే కదా. ఓ 2 minutes ఆగు, సెట్ చేస్తాను. చిత్త కొట్టేస్తాను. ఏంటి కొట్టేస్తావా? దా కొట్టు. కొట్టేస్తుందంట్రా, కొట్టు కొట్టు. ఏయ్, ఏంటిది? రేయ్! ఒసేయ్, ఒసేయ్, రాడ్తో కొట్టకే, చేత్తో కొట్టే, ఒసేయ్! పోరి కోసం పోతే బైరిల్ పడ్డాయి కాకకు. హిందీ ఫుల్ నీకు పోయిండు, ఇంగ్లీష్ ఫుల్ అయిండు. రేయ్, నీకు 1000 రూపాయల నోట్ ఇచ్చినప్పుడే ఫూల్ అయ్యానరా నేను. అరే నువ్వేమన్నా నాకు క్లియర్ గా చెప్పినవారా బాయ్? డెట్టాలో టించరో తీసుకురమ్మన్నావా? ఏం తీసుకురమ్మన్నావు? దెబ్బలు తగిలినాయి మందుదేరా అన్నావు. నువ్వేం తెచ్చావురా? అరే ఇది మందు కాదు అరా పాగల్. అరే ఆ దెబ్బలకు వాడే మంది ఆరాసాలేగా. అరే చల్, నువ్వు లంకేశ్వర్ సినిమా చూడలే? చిరంజీవి బుల్లెట్ దిగితే ఏం చేసిండు? ఇంత స్కాచ్ పోసిండు, ఇంత నిప్పు పెట్టిండు, కథం ఫైటింగ్ సురువు చేసిండు. అరే నువ్వు తీసుకురమ్మన్న మందుతో ఏం చేస్తాం రా? గిట్లా పూస్తాం. ఇదనుకో గిట్లా పూయచ్చు, గిట్లా వేయచ్చు. అడిగోరా నా లస్ట్ గురు. ఓ హాయ్. హాయ్. హలో. రేయ్, వాడు చెప్పిన ఫోన్ లో స్టోరీ అంతా చెప్పాను కదరా. ఆ చెప్పిన ఫోన్ నెంబర్ స్టోరీ కంటే ఆ బుకే చూస్తే మడుతురా నాకు. అది నా శృతి కోసం నేను తెచ్చుకున్న బుకేరా. అది నీ బొకేనా? ఎటు బొకే వేస్ట్ అయిపోతుంది కదా అని, పైగా నా ఫీలింగ్ కూడా దీని మీద రాసింది చూడు. చాలీ. రేయ్, వీడిని వదిలేరా. నన్ను కాదు నా గర్ల్ ఫ్రెండ్ వదిలేమని చెప్పండి. ఫిట్టింగ్ పెట్టింగ్ కాక స్టోరీలా? స్టోరీలేంట్రా, నిజంగా జరిగింది. నేను నమ్మను. జరిగితే గర్ల్ ఫ్రెండ్ ఉండాలిగా. ఉండాలిగా. లేదని ఎవడన్నాడు? ఉంటే ఎందుకు చూపించట్లేదు? ఇప్పటిదాకా నేనే చూడలేదు. అవునా? ఓకే, కనీసం ఫోన్ లో మాట్లాడచ్చు కదా. అంటే మాట్లాడిస్తే నీకు ఓకేనా? ఎందుకు కాదు, కానీ ఇప్పుడే ప్రూవ్ చేయాలి, తర్వాత సెట్ చేసుకొని. అమ్మా కరెక్ట్. నమ్మడానికి అది చాలా అంటున్నాడు కదరా. ఒక్కసారి మాట్లాడించి ప్రూవ్ చేస్తే సరిపోతుంది కదా. నువ్వు ప్రూవ్ చేస్తే వీడు శృతిని వదిలేస్తాడు. రేయ్, అది జరిగినప్పుడు చూద్దాంలే. అయినా నా గర్ల్ ఫ్రెండ్ మీద పందెం కాయడానికి నువ్వెవడరా? నీ గర్ల్ ఫ్రెండ్ పోతే నా గర్ల్ ఫ్రెండ్ లేదా? ఇద్దరు ఉన్నారు, ఒక్కదాంతో అడ్జస్ట్ అవుతా. గ్రేట్. రేయ్, వాడిచ్చిన బంపర్ ఆఫర్ కి టెంప్టే కాదు, స్ట్రేట్ గా చెప్తున్నా, నువ్వు ప్రూవ్ చేయరా. నేనే శృతిని వదిలేస్తా. అరే అరే ఏం యాక్టింగ్ రా మీరేంట్రా? అది నిజం అనుకుంటున్నారా? ఆ కాలు గర్ల్ అంతా తుస్సమ్మా. యు మీన్ నో కాల్ గర్ల్? నువ్వు ఏరా స్విచ్ ఆఫా? కాదు, ఎంగేజ్ అయి ఉంటుందిరా పాపం. ఓల్డ్ ఏజ్ ఆంటీని ఆడేందుకు లవ్ చేస్తారా? రింగ్ అవుతుంది. ఇప్పుడు లిఫ్ట్ చేయొచ్చు చూడు. కట్ చేసింది. నేను చెప్పా కదరా, స్విచ్ ఆఫ్ ఎంగేజ్ అది కాదంట, కట్ చేసిందంట. వీడియో పెద్ద బ్లడ్ మాస్టర్ రా. సారీ చెప్పడానికి చేశాడేమోనే. హలో. హే హాయ్. ఆన్సర్ చేయమనుకున్నాను. జస్ట్ లాస్ట్ కాల్ అనుకో ప్లీజ్. కార్తిక్, ఇప్పుడు సారీ లవ్ పెట్టొద్దు ప్లీజ్. అయ్యో అదేం లేదే. అయినా సారీ ఎందుకు, ఏదో అయిపోయిందిలే, లైట్ తీసుకో. యాక్చువల్ గా నువ్వు కాల్ చేస్తే కానీ చేయకూడదు అనుకున్నాను. ఐ డెంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ.
కానీ చిన్న ప్రాబ్లం. అదే నా ఫ్రెండ్ చెప్పే ఉంటాడు, శృతి అనే అమ్మాయి తననుకొని నీతో. ఇప్పుడు నేను ఫ్రెండ్కి ప్రూవ్ చేయాలి. హలో హలో యా, నువ్వు నాకు రాంగ్ నంబర్లో దొరికావని, మన ఇద్దరి మధ్య కొంతకాలం ఏదో నడిచిందని, అది లవ్ కాదని రియలైజ్ అయ్యి విడిపోయావని చెప్పాలి. ఈ ముక్క నా ఫ్రెండ్కి చెప్పేస్తే నేను శృతి హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. ప్లీజ్ ప్లీజ్ చెప్పవా ప్లీజ్? ఓకే చెప్పు, ఎప్పుడు చెప్పాలి? హే, ఎప్పుడు ఎందుకు, ఇప్పుడే చెప్పు. 1 minute, స్టే ఆన్ లైన్. అయిపోయావరా నువ్వు, ప్రూఫ్ అడిగావు కదా, ఇక ఈ రోజు నుండి శృతి నాది. ఓకే తీసేసుకో. బంగారం, స్పీకర్ ఆన్ చేస్తున్నా, చెప్పు బంగారం. ఏ కార్తిక్, వెయిట్ వెయిట్ వెయిట్, నేను ఇప్పుడు ఏం చెప్పాలి ఒక్కసారి గుర్తు చేయవా? బంగారం అదేంటి? ఊప్స్, స్పీకర్ ఆన్ చేసావా? ఓకే ఓకే, మేనేజ్ చేస్తా. హాయ్, మై నేమ్ ఇస్ శృతి. నేను కార్తిక్ చాలా రోజుల నుండి ప్రేమించుకుంటున్నాం. మేం చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. మా బావతో నాకు పెళ్ళిష్టం లేదు. కార్తిక్ని నన్ను మీరే కలపాలి. ఓకే చెల్లమ్మ, మిమ్మల్ని నేను ఎమోషనల్. ఓకేనా కార్తిక్? అర్థమైంది బంగారం, నీకు బాగా కాలింది, నన్ను తగలెట్టేస్తున్నావు. ఇంక వీడు జన్మలో నమ్మడు. రండ్రా కుమ్మండి. వన్ మినిట్, ఎక్స్క్యూజ్ మీ. హలో, గుండెలు పగిలే దృశ్యం చూడాలనుకుంటే వెంటనే టెస్ట్ వస్తాకరా. నేను ఇక్కడ మీటింగ్ లో ఉన్నాను. శృతి డేటింగ్ లో ఉంది. నా మీద ఏడ్చావు కదరా, చూడు అది దాని క్యారెక్టర్. ఆ టచింగ్ ఏంటి, ఆ హగ్గింగ్ ఏంటి, అసలు మనమేంటి, మన సంప్రదాయం ఏంటి? అయితే నువ్వు హక్ చేసుకోవాలి లేదా నేను హక్ చేసుకోవాలి? మధ్యలో వాడేవడరా కందిపోయిన కందిరిగమో వేసుకుని. ఓ, నీ బాధ నన్ను హక్ చేసుకోవట్లేదని కాదనమాట, నిన్ను హక్ చేసుకోవట్లేదనా? అది కాదురా, మన లవర్ని పట్టుకుని వాడేవాడు. చంపేస్తామని లవన్నామంటే ఎంత ప్లాన్ వేసావరా? నువ్వు అని కొడితే పాడైపోతావని తెలిసి నన్ను పిలిపించి గిల్లి నేను వాని కొడితే అది నన్ను చీకొడుతుందా? రే, అది నీకు దక్కకుండా ఉండడం కోసం పంచాలైపోయినా పర్వాలేదా? నీ పంచప్ప. అటెన్షన్ ఎవ్రీబడి, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు మధు, తను శృతి, నా గర్ల్ ఫ్రెండ్. నాకే కాదు, ఇప్పుడు వాడికి కూడా. ఇక్కడున్న ఎవ్వరికైనా గర్ల్ ఫ్రెండ్ అవుతుందేమో కానీ వాడికి మాత్రం కాదు. మిమ్మల్ని ఇటు తిరగండి సార్. మహాప్రభు, ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. మొహాన్ చేతి అమ్మా. హాయ్ శృతి, నీ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ గా నేను నీకు పర్మిషన్ ఇస్తున్నాను. నువ్వు వాడిని హక్ చేసుకో, కిస్ చేసుకో. పబ్లిక్ లో ఇబ్బందిగా ఉంటే పక్కకెళ్ళి చేసుకో. ఎవడు అడ్డొస్తాడో నేను చూస్తాను. Idiot! రా అన్నయ్య. అన్నయ్య, బాగారండి, నా తప్పేం లేదండి. నా కార్తీక్ గారు ఎప్పుడు ఇరికిస్తుంటాడండి. రే ఓకే ఓకే కలుస్తానే. ఓకే వడ్రానికి బావా చెల్లెట్లాగానే అవుతుందా? అయిపోయింది కదా మీది. ఏమవలేదు, అయినా నువ్వు సాటిస్ఫై సరిపోతున్నా? నేనే ఒకర్లేదు సాటిస్ఫై. రఫ్ హ్యాండ్లింగ్. అమ్మని వీడేంటి దారికటంగా. చా, ఇప్పుడు బయటికి ఎలా వెళ్ళను? వీడికి గాని దొరికానంటే ఊరుకుక్కని ఊరించినట్టే. వావ్, కండల కాంతారావు. వీడి కండలు ఎలా ఉన్నాయంటే పిండి చేస్తాడు. ఎందుకేనా ఇంతలా అవాయిడ్ చేస్తున్నావు? ఫోన్ చేసినా ఎత్తట్లేదు. నిజంగానే కోపంతో అవాయిడ్ చేస్తున్నావా లేక ఆ కార్తీక్ గడి పడిపోయావా? చెప్పవే, చెప్పు. అమ్మో, వినపడిపోయింది. ఏంటి అలా జరిగింది?
బనారస్కి రాజా. ఆ రోజు మొహం చాటేసి ఈ రోజున చాటుగా నా మొహం చూడడానికి ట్రై చేస్తావా? ఆశ అంత ఈజీగా దొరుకుతానా? దొరకలే. ఈడెవడు దానికి తెలియకుండా నేను ఫాలో అవుతుంటే నాకు తెలియకుండా ఎవడు ఫాలో అవుతున్నాడు? కొంపదీసి ఆ కార్తికాడా? చెప్తా ఉండు. దొరకనుగా. జరా జరా బాకే విషంలా జరా జరా పై పై కిరారా జరా జరా నీకై మసం కానా జరా జరా దూగే నిషాలా జరా జరా నన్ను దూకనీరా జరా జరా నీ పౌరుషం పైన సై అందిరా వరసై కలిసే తొందర గుసిగులిపిన గుసగుసలా ఎవరు లేనండి? బట్టల చేపలు కూడా తెయ్యాలంటే నా రాజా. కార్తిక్ ఏంటి నానే తప్పించుకుంటున్నాడు? ఇదేది వీళ్ళిద్దరేంటి నానే తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు? అంటే నా డౌట్ రైటా? వీళ్ళిద్దరు పేరు స్టార్టా? పట్టేస్తా, ఇద్దరిని రెడ్ అన్నట్టుగా పట్టేస్తా. కార్తిక్ అమ్మ రాజా, దొరకనుగా దొరకనుగా. కార్తిక్ దొరికావరా? బతికిపోయినారు బాబు. అయ్యో బాబోయ్ వచ్చేస్తాడు. రాజా కార్తీక్ అయిపోయావరా? ఇప్పుడు దీని పని చెప్తా. నన్ను ఫాలో చేస్తున్నావు కదూ? రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి కదా. నన్ను అనుమానించడానికి నీకు సిగ్గులేదు? ప్రేమన్న చోటే అనుమానం ఉంటుంది. నిజం చెప్పు, నీకు స్టార్ట్ అయింది కదా కార్తిక్ గారి మీద లవ్? వద్దురా బాబు, నీ ప్రేమ వద్దు, ఈ అనుమానాలు వద్దు. నన్ను వదిలే ప్లీజ్. నాకే ఫీలింగ్స్ లేకపోయినా నీ టార్చర్ తట్టుకోలేక నిజంగా నేనే వెళ్ళి ఆ కార్తిక్కి ప్రపోజ్ చేసేలా ఉన్నా. చూసావా చూసావా, నీ మనసులో ఆలోచన లేనప్పుడు ఇక మాటలా వస్తుంది. అయినా నీ ఎంకరేజ్మెంట్ లేకుండా కార్తిక్ గారు ఇంత దూరం ఎందుకు వస్తాడు? నాకు చూసేందుకు దాక్కుంటాడు. కార్తిక్ వచ్చాడా? పర్ఫార్మెన్స్ తో చంపేస్తున్నావే. అందరి ముందు ప్రూవ్ చేస్తే మొహం ఎక్కడ పెట్టుకుంటావే? చెప్తా నీ పని. రే కార్తిక్, రారా బయటికి. నువ్వు రారా లోపలికి. అమ్మా ఇదేంటి? అమ్మా వీడున్నాడేంటి? వీడు కాదు ఇది. ఆ కార్తిక్ గడేడి. హే రాజా, అందరాజా. రేయ్, అంతలోనే ఇంత చేసేవంటే ఇంకొంతుంటే ఎంత ఏదో. రాజా, నీ బట్టలు కావాలంటే నువ్వు లోపలికి రావాలి రావాలి రావాలి. బట్టల గురించి బట్టల షాప్ లో బెదిరిస్తావట్రా? వంత కొంట. నువ్వు వస్తావని నాకు తెలుసులే రాజా. రేయ్, ఆ ప్యాంట్ లో నా పర్సు ఉందిరా. కావాలంటే లోపలికి రా, మొత్తం ఇచ్చేస్తా. రేయ్ 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 రేయ్, నన్ను తగులుకున్నావేట్రా? ఏరా మనోళ్ళు బెదిరించేసి వణికించేశారు. అవునా? నువ్వు కేకరా. రేయ్ ఫోన్లో కాదు కానీ వచ్చే ఇక్కడికి. అందోరమా రిసార్ట్ కి రారా, మందు కొడుతూ మాట్లాడుకుందాం. హే, అప్పుడైనా ముందున్నావు. నువ్వు మందన్నా? సూపర్ రా నువ్వు. ఇదిగో Cheers. Cheers. బావా, మనోళ్ళు గడగడలు ఆడించారు బావా. అవునా? ఇదిగా అరుపులే. ఇక్కడ కూడా సూపర్ న్యూస్. యా. రేయ్ మా బాస్. మాట్లాడు. హలో శ్రావణి, బార్లో ఉన్నా, ఫ్రీ అయితే రా. నీకో సూపర్ న్యూస్. రా చెప్తాను. ఓకే. రే మా బాస్ వస్తుంది. మనం బంగారాన్ని ఎలా కుమ్మేస్తామో ఓ 4 ముక్కలు యాడ్ చేసి చెప్పు. 4 ఏట్రా, 40 యాడ్ చేస్తా. ఓకే. మీ బాస్ తో లవ్ మ్యాటర్ సెటిల్ అయిందా? అబ్బా అబ్బా, నీ సిగ్గు సేవడా. యూనిట్ ఇక్కడ ఉంది. ఆ రావణోతల గారు ఎవరిని బెదిరించాడు? నా చేతులు ఎట్లా అవుతున్నాయి? వణికిపోతున్నావేంట్రా? చలేస్తుందా? రాదవ్ రాదవ్. బంగారం బాసు ఒకటే అన్నమాట. ఈవిడ రివెంజ్కి కార్తిక్ గారు ఇరుక్కున్నానంటే నాలంటూ మటాసే. బంగారం
దాని పేరు వచ్చిందేంటి? శ్రావణి, ఊరికే చెప్తున్నాను. యాక్చువల్ గా బంగారం వాయిస్ నీ వాయిస్ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. సేమ్ టు సేమ్. వాయిస్ ఒకటేనా? శ్రావణి, ఈడు పండు. పండు, శ్రావణి గుడ్ గుడ్ నమస్తే. తెలుసా వీడి వాళ్ళ ఎంత గొప్ప పని చేశాడో? అవన్నీ ఇప్పుడు ఎందుకు లేరా? నువ్వే పిలిచింది దానికి చెప్పడానికేగా. శ్రావణి, వీడు కొంతమంది రౌడీలు పురమాయించి బంగారాన్ని బెదరగొట్టేశాడు. ఓ అది నీ పన్నా? ఆల్రెడీ తెలిసినట్టు అడుగుతున్నావేంటి? ఆమె కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? పొద్దునుండి దాని ఫోన్ రాలేదంటే నీ పన్నా అంటున్నా. ఇంకా రాదు. వీడు దాన్ని ఫుల్ గా కట్ చేసి పడేశాడు. ఏదో నువ్వు చెప్పినట్టు చేశాను లేరా? పోరా, నీకు మొహమాటం మరీ ఎక్కువ. ఆ రౌడీస్ ప్లాన్ నీదే కదా. అన్నట్టు ఇందాక చెప్తుంటే కట్టయింది. అదే శ్రావణి, ఆ రౌడీల మ్యాటరు. ఓ ఎక్కడి నుంచారా వచ్చిందో? చీప్ లిక్కర్ బ్యాచ్ శ్రావణి మీద పడ్డారు. ఒక్కొక్కడిని కొట్టాను చూడు, ఇరక్కొమ్మేస్తాను రా. అమ్మ నా పట్ట, వాళ్ళని ఎరక్కొట్టింది నువ్వా? శ్రావణి, నాకైతే బంగారానికి ఫోన్ చేసి కోట శ్రీనివాసరావు లాగా అని కసి తీరా నవ్వాలనుంది. ఓకే యు గో హెడ్, నేను వెళ్తా. నువ్వు వినవా? నేను వేరే ఫోన్ నుంచి వింటాను. వేరే ఫోనా? ఓ జోకు. అరే బాబా, అరే 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 యాక్చువల్గా ఏంటంటే అరే చెప్పు. అటుంది బా. అటు కాదు, ఇటు. అటలే ఇటేనా? నాకు బ్యాండ్ బజో బారాత్. హలో, ఏంటి బంగారం వాయిస్ వణుకుతుందేంటి? నువ్వు అసలు మనిషివేనా? ఆడపిల్లని కూడా చూడకుండా రౌడీలను పంపించి కాళ్ళు చేతులు విరగ కొట్టేస్తావా? ఏంటి బెదిరించారు అంతేగా? అంటే నేను అబద్ధం ఆడుతున్నానా? నాకు ప్రాణం పోసిన డాక్టర్ మీద ఒట్టు. నా కన్ను కూడా ఒకటి సరిగ్గా కనిపించట్లేదు తెలుసా? రే పండుగ, నీ పండు. చెత్త నెల బెదిరించమంటే నా బంగారాన్ని కొట్టిస్తావా? కొట్టిస్తావా? ఏం చెప్పాను? ఏం చెప్పాను నీకు? నోటకి చెప్పానా? చెప్పానా లేదా? చెప్పానా లేదా? చెప్పానా లేదా? చెప్పాను లేదా? బెదిరించమంటే కొట్టిస్తావరా? కొట్టిస్తావరా? డిక్కీ బల్సిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట. అయినా నువ్వు డైలాగ్ వేస్తే కౌంటర్ వేయడానికి నేను రైటర్ కాదు, ఫైటర్ని. అయ్యి బాబు, నాకు సినిమా డైలాగులు వచ్చేస్తానేంటి? సార్ వాచ్ తీశారంటే మ్యాచ్ మొదలైనట్టే. ఏ నువ్వేస్తావు.